తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తున్నదయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడు జరుగుతున్నది. మర్చిపోవడు మళ్ళేమన్నా మామూలుగా జరుగుతున్నదా అంటే బరాబర్గా అది సీరియల్ కొనసాగినట్టే కొనసాగుతున్నది. ఎస్, ఒకలి తర్వాత ఒకలు, ఒకలి తర్వాత ఒకలు, ఒకలి తర్వాత ఒకలు, ఇదే తరీకాగా రేవంత్ రెడ్డి సారు పేరును మర్చిపోతున్నారు. ఇంతకు మళ్ళీ ఇయ్యాలెవలు మర్చిపోయిండ్రు అంజలి అంటారా? ఇగో ఈసారే ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ సారు ఆగండి మళ్ళొకసారి గుర్తు తెచ్చుకొనైనా కరెక్ట్గా పేరు పెట్టి పిలవండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన నీళ్ల మంత్రి, రేషన్ బియ్యం ఇచ్చే మంత్రి. ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కథ సల్లగుండా సారు ఫ్లోలో పోతేనే ఉన్నాడు పో, మళ్ళీ వెనకకి తిరిగి చూసుకుంటలేడు. ఇంతకు సార్ ఎవరో గుర్తుపట్టినరా? ఎస్, 2023 ఎలక్షన్ ప్రచారంలో పొట్టు నుజ్జు అని జోరైన డైలాగ్ చెప్పి ఫేమస్ అయ్యి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మందుల సామెల్ సారే. మరి ఎప్పుడు స్టేజ్ ఎక్కినా సీఎం రేవంత్ను మస్తు పొగిడేశారు. అట్లెట్లా మర్చిపోయిండో? పోయి సొంత జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ పేరును సీఎంగా అట్లెట్లా చెప్పిండో గానీ సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మస్తు అంటే మస్తు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని. అట్లని సామెల్ సార్ ఒక్కడే కాదుల్లో, అంతకుముందు జగ్గారెడ్డి సారు, మంత్రి జూపల్లి సారు కూడా నాలుకలు మడతేసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గా కథ సల్లగుండా మంచిగున్నది పట్టుండ్రి. కారు పార్టీ పవర్లకెంచి పోయినాక కూడా కేసీఆర్ పేరును, ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను అట్లెట్లా తెలిసిండ్రో ఈ సార్లకే తెలవాలి. గాని ఓ కాంగ్రెస్ లీడర్లు జర ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచన కొద్ది మాట్లాడుండ్రి సార్లు. మైకుల ముంగట జోరు చూపెడుతుంటిరి, సీఎం పేరు మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీలకు దొరికిపోతుంటిరి. ఇట్లా అయితే ఎట్లా సార్లు? జర కంగారు పడకుండ్రి.